హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్ కనుక చూస్తే ఎథికల్ వాల్యూస్ లైక్ ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ, సెల్ఫ్లెస్నెస్ ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే నోలన్ కమిటీ. సో ద ఆన్సర్ ఈజ్ నోలన్ కమిటీ. మనం ఎథిక్స్ చెప్పుకునేటప్పుడు ఎస్పెషల్లీ యూపీఎస్సీ అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో ఈ నోలన్ కమిటీ ఇచ్చినటువంటి ఈ థింగ్స్ గురించే ఎస్పెషల్లీ ఎథికల్ వాల్యూస్ గురించి చదువుతుంటాం మనం. సో అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసి ఇంకా కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్. సో ఈ రెండు నదుల్ని అనుసంధానం చేయడం. యాక్చువల్గా నదుల అనుసంధానానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ను అనుకుంటోంది. ఏంటంటే మన దేశంలో కొన్ని నదుల్లో బాగా మంచిగా ఎప్పుడు నీరు ఉంటుంది, కొన్ని నదులు డ్రై అయిపోతుంటాయి. సో ఇలా కొన్ని నదుల్లో ఉన్నటువంటి అబెండెన్స్ వాటర్ ఏదైతే ఉందో, అంటే కొన్ని వేల టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం కూడా వరదలు ఇట్లాంటివి వచ్చినప్పుడు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇలా అధికంగా ఉన్నటువంటి నీటిని వేరే ప్రాంతాలకి, ఎక్కడైతే కరువు కాటకాలు ఉన్నాయో లేదా కొన్ని నదుల్లో ఎక్కడైతే నీరు ఉండదో ఆ ప్రాంతాలకు కనుక మనం మళ్లించగలిగితే నీటి సమస్య అనేటటువంటిది భారతదేశంలో చాలా విపరీతంగా తగ్గుతుంది. అయితే దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గంగా నదిలో ఎప్పుడూ నీరు ఉంటుంది అనుకోండి. గంగా నదిలో ఉన్నటువంటి నీరుని కింద ఉన్నటువంటి ఇక్కడ గోదావరి, కృష్ణ ఇలాంటి నదుల్లోకి మళ్లించాలనుకోండి, పైనుంచి లింకులు చేసుకుంటూ రావాలి ప్రతి నదిని. అది ఒకటి. రెండు, ఈ లింకింగ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మధ్యలో పర్వతాలు, కొండలు ఇవన్నీ అడ్డొస్తాయి. అది రెండవ సమస్య. మూడు, ఇలా లింక్ చేసినటువంటి సమయంలో కూడా మనకి ఆ నదుల తాలూకా పవిత్రత పోతుంది. ఎందుకంటే గంగా నదిలో వెళ్ళి మొలగడం ఒక ఎత్తు, అట్లా కాకుండా గంగా నది నుంచి నీరు తీసుకొని వచ్చి నెత్తిమ చల్లుకోవడం ఒక ఎత్తు. సో ప్రజల తాలూకా కొన్ని మనోభావాలు కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఎన్వైరన్మెంటలిస్ట్ అంటే ఈ పర్యావరణవేత్తలు కూడా ఇలా నదులు అనేటటువంటివి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఫినామినాన్స్. అవి మనం కనుక మనకు వచ్చిన టెక్నాలజీ వీటితో కనుక అవి మారిస్తే ఖచ్చితంగా దీనివల్ల అనేక క్లైమేట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అలాగే పర్యావరణ సంబంధిత సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బట్ ఇన్ని అడ్డంకుల మధ్య కేన్ బేత్వా లింక్కి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేన్ బేత్వా లింక్ని చాలా శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు క్లాస్లో కేన్ బేత్వా లింక్ అంటే ఏంటి, అసలు ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని ఎప్పుడో తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ని, అసలు ఇదేంటి, ఇందులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా మనం న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే శిలాఫలకం ఒకదాన్ని స్టార్ట్ చేస్తారు కదా, శిలాఫలకం అనకూడదు, స్టార్ట్ చేసేటప్పుడు రాయేస్తారు. సో ఆ ఫౌండేషన్ స్టోన్ వేశారు కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్కి మధ్యప్రదేశ్ ఖజురహో ప్రాంతంలో. అలాగే ఈ ప్రాజెక్ట్ని 45,000 కోట్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఇంటర్లింకింగ్ రివర్స్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక ప్లాన్లో భాగము. ఇది ఏం చేస్తుందంటే మనకి సాధారణంగా బందేల్ఖండ్, భూగేల్ఖండ్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మీకు కనిపిస్తుంటాయి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. ఈ బుందేల్ఖండ్ లాంటి ప్రాంతానికి బాగా కరువు కాటకాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ ప్రాంతానికి ఈ నదుల అనుసంధానం చేయడం వల్ల నీరు అంది ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే దీంతోపాటు ఇంకా ఇతర ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. అదేంటి, దౌదాన్ డామ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కేన్ బేత్వా లింక్ మీదే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ను కూడా కడుతున్నారు. సో ఇందులో ఆనకట్ట కట్టి నీటిని స్టోర్ చేసి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందిస్తారు. అలాగే ఈ ప్రాజెక్టు దాదాపుగా 11 లక్షల హెక్టేర్ల భూమికి నీరును అందిస్తుంది. ఎక్కడ, బుందేల్ఖండ్ రీజియన్లో అందిస్తుంది అని చెప్తున్నారు. ఈవెన్ ఆల్మోస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మధ్యకాలం అంటే నా ఉద్దేశంలో ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని. దాదాపు 18 లక్షల ఎకరాల వరకు నీటిని అందిస్తుంది. సో అంతే మోతాదు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాగే ఈ మధ్యప్రదేశ్లో ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి అంటే సూర్యరశ్మి నుంచి విద్యుత్ తయారీకి సంబంధించి ఆ ప్యానల్స్ ఉంటాయి కదా, వాటిని నీటి మీద పెడుతున్నారు. దాని నుంచి మనకి సోలార్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఓంకారేశ్వర్ ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అని కనుక అడిగితే దెబ్బతింటారు. గుజరాత్లో ఆల్రెడీ కట్టుంది, మధ్యప్రదేశ్లో ఫస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో ఇండియాలో కాదు, ఇది కేవలం మధ్యప్రదేశ్లో. ఈ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో డెఫినెట్గా మన దేశంలో పునరుత్పాదక శక్తికి సంబంధించి మన ప్రయత్నాలను ఇంకా వేగవంతం చేస్తుంది.
అయితే కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ని కనుక మీరు చూస్తే చూడండి, ఉత్తరప్రదేశ్ ఇగో మధ్యప్రదేశ్ నుంచి ఇలా వెళ్తుంది ఈ రివర్. ఓకే, అలాగే ఇక్కడ మళ్ళా ఇంకొక రివర్ ఉంది ఇక్కడ చూడండి ఇది. సో ఒకటి కేను, ఇది కేన్ రివరు, ఇది బేత్వా రివరు. కేన్ రివర్ కింద ఉంటుందన్నమాట. ఇది మధ్యప్రదేశ్ నుంచి ఇలా ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే ఈ బేత్వా రివర్ ఇలా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో ఇగో ఇలా ఒక లింకింగ్ ప్రాజెక్ట్ ఈ కెనాల్ తవ్వుతున్నారు. సో ఇది మనం తవ్వబోయేటటువంటి కెనాల్. సో దీన్నే కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ అని అంటారనమాట. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఇక్కడ చాలా ప్రాంతాలు ఉన్నాయి. పన్నా టైగర్ రిజర్వ్ ఉంది. ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్లో చాలా ప్రాంతాలు ముంపుకు గురవుతాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అలా ముంపుకు గురైతే ఈ పన్నా టైగర్ రిజర్వ్లో చాలా వరకు పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి. సో ఇవి చనిపోయేటటువంటి అవకాశం ఉంది అని కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే దీని కారణంగా మనకి పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని కూడా కొంతమంది వారిస్తున్నారు. సో దీని గురించి కూడా మనం ఏం జరుగుతుంది అనేది చూడాలి. ప్రభుత్వం సమాధానం కూడా చూద్దాం. అయితే కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ కనుక చూస్తే దీన్ని 1980లో అనుకున్నారు ఫస్ట్. సో తర్వాత కాలంలో కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ అనేటటువంటి దాన్ని తయారు చేశారు. ఈ అథారిటీయే ఈ కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉంటుంది. దీని కారణంగా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సర్ప్లస్ వాటర్, అంటే మధ్యప్రదేశ్లో అధికంగా వచ్చినటువంటి జలాలను ఉత్తరప్రదేశ్కి పంపిస్తారు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క బేత్వా రివర్, ఇందాక మీకు చూపించాను కదా కేన్ బేత్వా, ఇటు నుంచి ఇటన్నాను కేన్ రివర్ నుంచి బేత్వా రివర్లోకి. సో ఈ కేన్ రివర్ నుంచి బేత్వా రివర్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు, ముఖ్యంగా బుందేల్ఖండ్ ప్రాంతానికి నీటిని అందిస్తారు. ఇది 2 దశల్లో పూర్తి చేస్తారు. ముందు దౌదాన్ డ్యామ్ ఏదైతే ఉందో అక్కడ టన్నల్స్, అంటే ఇప్పుడు కేన్ బేత్వా లింక్ చేయాలంటే కింద టన్నల్స్ తవ్వాలి కదా, ఈ టన్నల్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ చేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ లోవర్ డ్యామ్ కడతారు, బినా కాంప్లెక్స్ ప్రాజెక్టు, కోటా బ్యారేజ్, ఇవన్నీ కట్టిన తర్వాత మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. 2 దశల్లో దీన్ని పూర్తి చేస్తారు. అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 6.3 లక్షల హెక్టేర్లకు నీరు అందుతుంది. దాదాపుగా 62 లక్షల మందికి దాహార్తిని తీరుస్తుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ మనకి ఏదైతే ఉందో ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది 100 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. అలాగే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కూడా ఒకటి కడుతున్నాం కాబట్టి ఇందులో 27 మెగావాట్లు ఇక్కడ నుంచి మనం సంపాదించవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్. అయితే ఈ ప్రాజెక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత కనుక మనం చూస్తే బుందేల్ఖండ్ దాదాపుగా 13 జిల్లాల్లో ఉంది, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కలిపి. అంటే రెండింటికి కాస్త బోర్డర్ కూడా ఉంటుంది బుందేల్ఖండ్ ప్రాంతం అనేటటువంటిది. ఈ ప్రాంతం చాలా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతుంది. ఈ బుందేల్ఖండ్ ప్రాంతానికి ఈ నీటిని అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. చారిత్రాత్మకంగా కూడా మనం చూస్తే ఈ బుందేల్ఖండ్ అనేటటువంటిది చాలా కరువు కాటకాలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ కారణంగా ఈ ప్రాంతం నుంచి చాలామంది వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయి వేరే పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు సస్యశ్యామలంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేన్ బేత్వా లింక్ ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ పెరుగుతుంది, నీటిపారుదల పెరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఆ ప్రాంతంలో వలసలు అనేటటువంటివి తగ్గాయో ప్రాంతీయ అభివృద్ధి అనేటటువంటిది కూడా చోటు చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ టు బుందేల్ఖండ్. అలాగే ఎన్వైర్మెంటల్ కన్సర్న్స్ ఏం చెప్తున్నారంటే పన్నా టైగర్ రిజర్వ్ అని ఉంది. ఈ పన్నా టైగర్ రిజర్వ్ తాలూకా కోర్ ఏరియా అంటే మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంలో 10% ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతుంది. ఇది మునిగిపోవడం వల్ల చాలా అటవీ సంపద నష్టం కలుగుతుంది. ఎందుకంటే రిజర్వాయర్ కట్టామనుకోండి, లేదా ఆనకట్ట కట్టినా రిజర్వాయర్ కట్టినా నీరు వస్తుందిగా, నీరు తాలూకా మట్టం పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వెనకాల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మునిగిపోతాయి. అలాగే వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అంటే ఈ యొక్క కోర్ ఏరియా ఆఫ్ పన్నా టైగర్ రిజర్వ్ చాలా పులులు బతుకుతాయి, అలాగే వల్చర్స్ రాబందులు బతుకుతాయి, ఇంకా ఇతర జంతువులు ఉన్నాయి. వాటి స్థావరాలు వాటి తాలూకా ఆవాసాలు మొత్తం పాడవుతాయి. ఇది జీవ వైవిధ్యానికి ఆ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణానికి చాలా ఇబ్బంది అని కూడా చెప్తున్నారు. అలాగే 23 లక్షల చెట్లు కొట్టేయాల్సి వస్తుందంట ఈ ప్రాంతంలో కనుక ప్రాజెక్ట్ కడితే. సో దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాలకు మనం నీరు ఇవ్వాలి అంటే కొన్ని ప్రాంతాలను నిర్మూలించాలనేటటువంటి సమస్య తలెత్తుతుంది. సో ఇప్పుడు మనం అభివృద్ధికి పెద్దపీట వేయాలా, అక్కడ ఉన్న ప్రజలకు పెద్దపీట వేయాలా, లేదంటే పర్యావరణానికి పెద్దపీట వేయాలా, ఇది సమస్య. సో అలాగే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వైల్డ్ లైఫ్ ఈ పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ వైల్డ్ లైఫ్ పాడవకుండా మేము చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా అభివృద్ధిని అలాగే
పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యల్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కడతామని చెప్తుంది. కానీ ఎలా? ఇప్పుడు కోర్ ఏరియా ఆఫ్ ద పన్నా టైగర్ రిజర్వ్ మునిగిపోద్ది అంటున్నారు. మునిగిపోయిందని ఏం చేస్తారు మీరు? చేత్తో పైకెత్తారా? ఆంజనేయ స్వామి శక్తి ఉందా మనందరికీ? సో ఇది ప్రభుత్వం త్వరలోనే సమాధానం చెప్పాలి బహుశా. అలాగే మీరు కనుక చూస్తే ఈ బుందేల్ఖండ్ ప్రాంతంలో కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ వల్ల ఇది ఎప్పుడో 2021లోనే క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సామాజిక ఆర్థిక పరిస్థితులు మారతాయని చెప్తున్నారు. అలాగే కేంద్రము రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి ఉమ్మడి సమస్యలను పూరించడంలో సమాఖ్య వ్యవస్థకి ఇదొక ఎగ్జాంపుల్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ ఫండింగ్ అనేటటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ వాళ్ళ పరిధిలో ఏమేం చేయాలో అవి చేస్తాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ కాంపోనెంట్లో ఇరిగేషన్ ఉంది, అంటే నీటిపారుదల, అలాగే జల విద్యుత్ ఉంది, హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీ, అలాగే వాటర్ సప్లై బెనిఫిట్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది ఈ ప్రాజెక్ట్ తాలూకా ఇమేజ్ డిస్క్రిప్షన్. అలాగే కేన్ బేత్వా రివర్స్ గురించి కనుక మాట్లాడితే, ఎందుకంటే ఇలాంటి టాపిక్స్ కేవలం కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అని వదిలేయడు, ఆ నదుల గురించి కూడా అడుగుతాడు. సో కేన్ రివర్ కనుక మనం చూస్తే ఇది నార్త్ వెస్ట్ స్లోప్స్ ఆఫ్ కైమూర్ హిల్స్. ఎక్కడున్నాయి ఈ కైమూర్ హిల్స్? జబల్పూర్ దగ్గర ఉన్నటువంటి మధ్యప్రదేశ్. చాలామంది ఈ రివర్ ఎలా ఉంది అంటే పైనుంచి కిందకు వస్తుందని అనుకుంటారు. కాదు, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది ఇది. సో ఇది మధ్యప్రదేశ్లోనే పుట్టింది. అహిర్ గావాన్ అనేటటువంటి విలేజ్ దగ్గర ఈ నది ప్రారంభమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మౌంటైన్ ఏరియాస్లో. ఇది యమునా నదితో చిల్లా అనేటటువంటి విలేజ్ ఫతేపూర్ దగ్గర ఉంది, ఉత్తరప్రదేశ్లో, అక్కడ కలుస్తుంది. ఇది సజార్ స్టోన్ అనే ఒక రేర్ స్టోన్ ఉంది, అది ఒక రాయ. సో దానికి ఈ నది చాలా ఫేమస్. దీనికి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, ముఖ్యంగా బవాస్, దేవార్, కైత్, బేంక్, కోప్రా, బియర్మా అనేటటువంటి నదులు ఈ కేన్ రివర్ తాలూకా ఉపనదులు. ఇది మనకి ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సాధారణంగా ఇవి ఎవరు చదవరు. యమునాకి ట్రిబ్యూటరీ కేన్ అని చదువుతారు తప్ప కేన్కి ట్రిబ్యూటరీ ఉన్నది అనేది ఎవరు చదవరు, కాబట్టి మీరు చదవండి. అలాగే బేత్వా రివర్ చూస్తే ఇది వింధ్యా పర్వతాల దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇది కూడా బుందేల్ఖండ్ ప్రాంతం వరకు వెళ్తుంది. ఇది యమునా నదిని హమీర్పూర్ అనేటటువంటి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో కలుస్తుంది. దీనికి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, నెవాన్, ఓఆర్ఆర్, దాషన్ అనేటటువంటి నదులు. అలాగే ఏన్షియన్ టైమ్స్లో మనం ఈ బేత్వా అనేటటువంటి రివర్ని మన వేదాలు ఇలాంటి వాటిల్లో పురాణాల్లో వేత్రావతి నది అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. ఆ వేత్రావతి కాస్త బేత్వా అయిందనమాట. సో ఇది ఈ రెండు నదుల తాలూకా వివరాలు. అలాగే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఈ కేన్ బేత్వా రివర్ లింక్ ప్రాజెక్ట్ అనేటటువంటిది నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో ఒక భాగం. ఏంటి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే 1980లో భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలను పెంచి తద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మన ప్రభుత్వం, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఆ ప్రాజెక్ట్ పేరే ఈ యొక్క నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్. అయితే ఈ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ తాలూకా ఒక అథారిటీ పెట్టాం, అది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఉంటుంది ఫర్ ద ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. దీని కాంపోనెంట్స్ ఏంటంటే రెండుగా తీసుకున్నారు. హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నదులు, కింద పెనిన్సులర్ నదులు అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నదులు. ఈ రెండింటిని కూడా ఎలా అయినా కనెక్ట్ చేయాలి, సర్ప్లస్ వాటర్ని మిగతా ప్రాంతాల్లో వాడుకోవాలి. అయితే ఇందులో ఒకవేళ ఇండియా మొత్తంలో ఈ నేషనల్ ప్లాన్ అనేటటువంటి దాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయాలంటే 30 నదులను అనుసంధానించాలి, లేదా 30 అనుసంధానాలు చేయాలి. 16 ఏమో పెనిన్సులర్ రివర్స్లో ఉన్నాయి, 14 ఏమో హిమాలయన్ కాంపోనెంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అంశాలుగా మనం పేర్కొనవచ్చు. అలాగే పెనిన్సులర్ రివర్ డెవలప్మెంట్ కాంపోనెంట్లో కనుక మనం చూస్తే సదరన్ అండ్ సెంట్రల్ ఇండియా అంటే మధ్యస్థ భారతము, దక్షిణ భారతంలో లింకేజ్ జరుగుతుంది. మహానది, గోదావరి, కృష్ణ ఆల్రెడీ చేశారు. ఇది గోదావరి కృష్ణని బంకింగం కెనాల్ అని మాట్లాడుకుంటే చిన్నప్పుడు చదువుకుంటాం. అలాగే కేన్ బేత్వా, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? మనకి పెనిన్సులర్ రివర్స్లోకే వస్తాయి. హిమాలయన్ రివర్స్లో మనకి సర్ప్లస్ వాటర్, ముఖ్యంగా గంగా నది నుంచి వచ్చేటటువంటి సర్ప్లస్ వాటరు, బ్రహ్మపుత్ర నుంచి వచ్చేటటువంటి సర్ప్లస్ వాటర్ని వెస్ట్ సైడ్ అంటే రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాలు కలపాలనేటటువంటిది ఒక ఆలోచన. కోసి, గఘారా, గండక్, గంగా ఈ లింక్ ప్రాజెక్ట్స్ కనుక చేస్తే ఇదేమో హిమాలయన్ రివర్స్లోకి వస్తుంది. ఇలా మనకి 30 ప్రాజెక్టులు చేయాలి, ఇంకా ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. సో కాబట్టి దీని తాలూకా సిగ్నిఫికెన్స్ కనుక చూస్తే చాలా రాష్ట్రాలు, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి పరిస్థితుల నుండి బయటపడేయడానికి ఈ ప్రాజెక్ట్ పక్కాగా పనిచేస్తుంది. దాంతోపాటు దేశంలో మనం కనుక నీటిపారుదల సౌకర్యాలను ఇంకా పెంచగలిగితే ఇంకా బాగా మన దేశంలో
పంటలు పండేటటువంటి అవకాశం ఉంది. ఎడారిలో కూడా పంటలు పండించవచ్చు. సో దీనికి నీటిపారుదల వ్యవస్థ ఉండాలి. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. దాంతోపాటుగా సెక్యూరిటీ, భద్రత అనేటటువంటిది కూడా పెరుగుతుంది. ఆబ్వియస్గా భద్రత అంటే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంలో, భద్రత అంటే ఈ ఫిజికల్ సెక్యూరిటీ కాదు. అలాగే దీంతోపాటుగా ఎప్పుడైతే లింకింగ్ ప్రాజెక్ట్స్ చేసామో ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా పెరుగుతాయిగా. ఒక నది నుంచి ఇంకొక నదికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసుకోవచ్చు పడవలతో, వీటితో. అలాగే సర్ఫేస్ వాటర్ అంటే మనకి ఉపరితలం పైన ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా వాడచ్చు, భూగర్భ జలాలను తక్కువగా వాడచ్చు. సో దీనివల్ల మనకి ఫ్రెష్ వాటర్ వేస్టేజ్ ఏదైతే ఉందో, అంటే బాగా మనకు ఉన్నటువంటి నీరు దాదాపుగా 34,000 టీఎంసీలు ఎంతో ప్రతి సంవత్సరం ఊరికనే సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ నీటిని మనం వాడుకొని మన దేశాన్ని ఇంకా సస్యశ్యామలంగా మార్చవచ్చు. సో ఇది ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. ఇలా మనకి మొత్తం 33 ప్రాజెక్టులు అన్నాను కదా, ఆ ప్రాజెక్టుల పేర్లు: మహానది, గోదావరి, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి, పులిచింతల ఉన్నాయి చూడండి, పోలవరం, విజయవాడ, ఆల్మట్టి, పెన్నారు. ఇవన్నీ సౌత్. నార్త్లో ఇవి ఉన్నాయి: కోసి, మేచి, కోసి, గగ్గారా, గండక్, గంగా, గగ్గారా, గగ్రా, యమున, శారదా, యమున, యమున, రాజస్థాన్, సబర్మతి ఎక్సెట్రా. సో మీకు ఓపిక ఉంటే ఒకసారి చదువుకోండి. అలాగే ఈరోజు టాపిక్, అసలు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇండియాలో చేయాలని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నదుల అనుసంధానం కరువులు, వరదలు, అంతరాయం కలిగించే నావిగేషన్ వంటి బహుళ సంబంధిత సమస్యలకు ఆచరణీయ పరిష్కారాలను అందిస్తుంది. దీన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. సో దీన్ని 200 పదాల్లో సమాధానం రాయండి. దట్ హెల్ప్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో ఇది కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాలు. మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇన్ కేస్ ఏవైనా టాపిక్స్ నేను చెప్పాలని మీరు అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో